ఎంట్రన్స్ గోపురం అనమాట. లోపల నుంచి బయటకు వచ్చి చూసేసరికి కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. మీరు కనుక ఇక్కడ బాగపట్ల నుంచి రావాలనుకుంటే ఇక్కడికి మీకైతే 8 నిమిషాలు అయితే పడుతుంది. సరే, ఇక్కడికి కాదు, వేరే దగ్గరికి, అమరావతి దగ్గర నుంచి వెళ్ళినది. ఇప్పుడు మెల్లగా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇలా లోపలికి వస్తే ధ్వజస్తంభం కనిపిస్తుంది. సో ఇలా వచ్చేస్తే ఇక్కడ ఒక్కొక్క చేతికి ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క మీనింగ్ అనమాట. సో ఇటు చూస్తున్నట్టయితే గోపురం వ్యూ బ్యాక్ నుంచి. సో ఇది గుడి, అటు నుంచి ప్రదక్షిణ చేశారు, చూపిస్తా చూడండి. ఇది గోశాల. ఇదే ప్రదక్షిణ చేసే దారి అనమాట, నలుపు దారి. సో అది ప్రదక్షిణకి వెళ్ళే దారి, సారీ దర్శనానికి వెళ్ళే దారి. సీలింగ్ చూడండి ఎంత బాగుందో. పావురాలు అనేవి చాలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చేసి మళ్ళీ మనం ఫ్రెండ్ చూపించిన గోపురం దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళిపోతాం. చూడండి అసలు ఎంత బాగుందో. మీకు అసలు నేను కూడా మర్చిపోయాను కదా, వెంకటేశ్వర స్వామి అవతారాలు అన్నమాట. అవతారం అంట. ఆదివరాహ అవతారం. అలాగే ఇది నృసింహ అవతారం అంట. ఇది శ్రీరామ అవతారం. మీరు చూసుకున్నట్లయితే ఇది వెంకటేశ్వర స్వామి అవతారాలు. సో ఇక ఇటు వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ ఆలయ హాల్ వస్తుంది. ఇది లోపల గుడి. ఇటు సైడ్ నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాం.